నల్గొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చెర్లపల్లిలో ఉన్న పవన్ మోటార్స్ కార్ల షోరూంపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. కార్ల షోరూం అద్దాలు పగలగొట్టారు. బీసీ బంద్ చేయకుండా షోరూం ఓపెన్ చేశారంటూ ఆగ్రహంతో దాడి చేశారు బీజేపీ కార్యకర్తలు. పవన్ మోటార్స్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడిగా గుర్తించారు. షోరూం దగ్గరకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ నిర్వహించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బంద్ పాటించారు. అత్యవసర సేవలు మినహా మిగతా రంగాలన్నీ బంద్ పాటిస్తున్నాయి. బీసీ బంద్కు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, వామపక్షాలతో పాటు మైనారిటీ, విద్యార్థి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి బీసీల 42% బిల్లును ఆమోదించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అయితే పండుగ వేళ కావడం, వరుస సెలవులు రావడంతో ప్రయాణికులపై బంద్ ప్రభావం తీవ్రంగా పడింది. ఎంజీబీఎస్లో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు జేబీఎస్, హయత్ నగర్, మెహదీపట్నం, దిల్సుఖ్ నగర్, రాజేంద్రనగర్, ఉప్పల్ నుంచి బస్సులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో చట్టం తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టాన్ని బీజేపీ తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు మహేష్ కుమార్ గౌడ్. కేంద్రం వద్ద పెండింగ్లో ఉండడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ చట్టాల్ని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పాస్ చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం అట్టి పెట్టుకుని ఉంది. ఇది మాకు బాగా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో సాధించుకునే విధంగా సాకారం చేయాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చినాం ఇక్కడికి. కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో 2 చట్టాలు తెస్తే ఆనాడు అన్ని పార్టీల సభ్యులు మద్దతు పలికినారు. ఎప్పుడైతే గవర్నెన్స్ కేంద్రం వద్దకు పోయిందో అప్పుడు బీజేపీ పార్టీ లోపాయకారి బీఆర్ఎస్ ఒప్పందంలో రిజర్వేషన్కి చట్టబద్ధత వస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని ఈ చట్టాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం. కేసీఆర్ విధించిన క్యాప్ను తొలగిస్తూ మళ్ళొక చట్టం తెచ్చాం, జీవో ఇచ్చాం. మా చిత్తశుద్ధితో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, ముందు కూడా చేస్తాం. అందులో పాల్గొన్నారు, శుభం. అదే మాదిరిగా అదే చిత్తశుద్ధితో మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ బంద్ ఇంత విజయవంతమైంది, ఇంత సక్సెస్ఫుల్ అయింది, వారికి కనువిప్పు కలగాలని మీరు వెళ్ళి వారి కనువిప్పు కలిగే విధంగా ప్రయత్నం చేసి 42% రిజర్వేషన్ చట్టబద్ధ కలిగించే విధంగా ఆ నాయకులు ప్రయత్నం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా అవైల్ చేసుకుంది.